Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. తెలంగాణలోను రిజర్వేషన్లు రాజ్యాంగం మార్పుపై రచ్చ కంటిన్యూ అవుతోంది. రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి, హరీష్ రావు. బీజేపీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే పెద్ద కుట్రే జరగబోతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 3/2 మెజార్టీ వెనుక రాజ్యాంగం మార్పు ఉద్దేశం ఉందన్నారు. అందుకే 400 సీట్లలో ఏదో రకంగా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్లకు చిత్తశుద్ధుంటే రిజర్వేషన్లు రద్దు చేయబోమని ఎందుకు చెప్పడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కూడా గతంలో రాజ్యాంగం మార్పిడి చేస్తామన్నారంటూ గుర్తు చేశారు రేవంత్. రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఫైరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలంటే బీజేపీకి ఓటు వేయండి, అదే ఉన్న రిజర్వేషన్లు కొనసాగుతూ రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఉన్న వాటికి రక్షణ కల్పించి కొత్త వాటిని పెంచి పంచిపెడతామని చెప్పారు రేవంత్ రెడ్డి. రోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 సీట్లుంటే అందులో 33 సీట్లలో నాన్ బీసీలు గెలవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలు అన్న కిషన్ రెడ్డి తాము కేవలం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. మా మేనిఫెస్టోలో లేని అంశాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నదో ఇది సిగ్గుమాలిన చర్య. ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వాదన ఏమాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి తగదు. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్కు ఎసరు పెట్టింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో, ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక ఎన్నికల వేళ రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంశంపై పెద్ద రచ్చ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పోటీపడి దూషణలు చేసుకుంటున్నారు. ప్రెజెంట్ జరుగుతున్న ఈ రచ్చంతా చూస్తుంటే వివాదానికి ఇప్పట్లో ఎన్కాట్ పడేలా కనిపించడం లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.